హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు Eatnonstop. ఇవాల్టి సెషన్లో కేరళ స్టైల్ లేయర్డ్ పరాటా, అదేనండి మనకిక్కడ దాబాల్లో మాత్రమే దొరికే ఎంతో స్పెషల్ లచ్చా పరాటాని ఇంట్లో అదే టేస్ట్తో పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో 2 కప్పుల మైదా లేదా గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ మైదా పిండిని తీసుకుంటున్నాను. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండిని మీరు ఎంత ఎక్కువసేపు నీట్ చేసుకుంటే పరాతాలు మీకు అంత టేస్టీగా అంత సాఫ్ట్గా మీకు వస్తాయి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి ముద్ద మీకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ప్రిఫరబుల్లీ నూనె కన్నా కూడా నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే పరాటాస్ మీకు చాలా టేస్టీగా ఉంటాయి. పైనుండి కూడా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెని యాడ్ చేసుకుని తడిబట్టతో బౌల్ని క్లోజ్ చేసుకుని పిండిని ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు రెస్ట్లో ఉంచాలి. కాసేపటి తర్వాత పిండిని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీస్లో పిండిని తీసుకుంటూ చిన్ని చిన్ని బాల్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాల్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కాస్తంత పొడి పిండిని మీరు సర్ఫేస్ పైన చల్లుకొని ఇలా పిండి ముద్దను తీసుకుని చాలా థిన్ లేయర్లో ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా మీరు ఈ చపాతీని ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో ఎంత పల్చగా ఒత్తుకుంటే మీకు లేయర్స్ కూడా అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మీరు నైఫ్ తీసుకుని, నైఫ్ లేదా పిజ్జా కట్టర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఇలా థిన్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. పిజ్జా కట్టర్ ఉంటే మీ పని చాలా ఈజీ అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుండి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే డెఫినెట్గా నెయ్యిని మాత్రమే అప్లై చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి అవైలబుల్గా లేక ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ని అలానే పొడిపిండిని కూడా చల్లుకుని ఈ లేయర్స్ అన్నింటినీ కూడా స్ట్రిప్స్ని ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ఇలా రోల్ చేసి దగ్గరికి తీసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ బండిల్ మొత్తాన్ని కూడా పైకి తీసి ఎడ్జెస్ని మధ్యలోకి సీల్ చేసి ఒక ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేయండి. ఎడ్జెస్ని మధ్యలోకి సీల్ చేస్తున్నాను చూడండి. ఒక ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మరికొంచెం పొడిపిండిని చల్లుకొని కొంచెం మందపాటిగా, మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని వేడవనివ్వాలి. అలా వేడైన పెన్నం మీద మనం ప్రిపేర్ చేసుకున్న లచ్చా పరాటాని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై అవనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, నూనె కన్నా కూడా మీరు నెయ్యి యాడ్ చేసినట్లయితే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కూడా అంత తీసేసిందేం కాదండి, అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. బట్ నెయ్యికున్న ఫ్లేవరే వేరు. 2 వైపులా కూడా మీరు ఫ్లిప్ చేసుకుంటూ గీని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలానే మిగిలిన అన్ని పరాటాస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పరాటాస్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. అలానే మరికొన్ని ఓవెన్ రెసిపీస్ ఏమైనా కావాలన్నా, లేదంటే మరికొన్ని కొత్త రెసిపీస్ ఏమైనా మీకు కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. తప్పకుండా మీరు అడిగిన రెసిపీస్ని నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలానే అన్లైక్ చేసే వాళ్ళైతే, డిస్లైక్ చేసే వాళ్ళైతే ఎందుకని డిస్లైక్ చేస్తున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానివల్ల నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్లో ఆ మిస్టేక్స్ అనేవి లేకుండా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఈ రెసిపీని మైదా పిండితోనే కాకుండా హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మైదాతో అయితే మీకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అదే గోధుమ పిండితో అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అంతే తేడా అండి. టేస్ట్ వైజ్ 2 బాగానే ఉంటాయి.
ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్ని పరాటాలని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అయితే ఈ పరాటాలు వేడిగా ఉన్నప్పుడే మీరు 2 చేతుల మధ్యన ఈ పరాటాలని పెట్టి ర్యాప్ చేయాలన్నమాట. అలా మీరు ర్యాప్ చేసినప్పుడు లేయర్స్ అనేవి విడిపోవడం జరుగుతుంది. వేడి చల్లారిన తర్వాత మాత్రం మీకు లేయర్స్ రమ్మన్నా రావండి. సో మీరు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పని చేయవలసి ఉంటుంది. ఇలా మీరు లచ్చా పరాటాని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్